హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గట్టగల రమేష్. ఈరోజు మన పని ఏంటంటే వైరింగ్ అంతా అయిపోయాక స్విచ్ బోర్డులు ఎలా కనెక్షన్ ఇవ్వాలనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఫార్వర్డ్ చేయకుండా మీరు వీడియోని చూడండి. స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది అర్థం కాదు, పని అనేది తెలియదు. వైరింగ్ చేయడానికి ముందుగా బోర్డ్ అనేది క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. 6 మోడల్ స్విచ్ బోర్డ్ ఇది. దీంట్లో 6 మోడల్ ప్లేటు విత్ 2 సాకెట్లు 2 స్విచ్లు వచ్చే విధంగా చూసుకోవాలి. దానికి సంబంధించిన వైరింగ్ అనేది 3 వైర్లు ఉన్నాయి దీంట్లో. ఈ 3 వైర్లు ఏందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. టీవీ దగ్గరకు స్విచ్ బోర్డులో ఫేస్, న్యూట్రల్, ఎర్తింగ్ అనేది సరిపోతాయండి. ఇది ఫేసు, ఇది న్యూట్రల్, ఇది ఎర్తింగ్. మీరు ఏ కలర్ వైర్లు అయినా గుంజుకోవచ్చు. ఇది 118 వైరు. ఎర్తింగ్కు మాత్రం 118 వేసుకోండి. ఫేస్ న్యూట్రల్ అనేది 2.5 వేసుకుంటేనే బెటర్. ఇది 6 మోడలర్ ప్లేటు. దీంట్లో 2 స్విచ్లు 2 సాకెట్లు వచ్చేలాగా వేసుకొని లూపింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను లూపింగ్ అనేది చేసి పెట్టేసుకున్నా. లూపింగ్ వీడియో కావాలనుకుంటే నా ఫస్ట్ వీడియో చూడండి, మీకు అర్థమవుద్ది. సో ఒక స్విచ్ కంట్రోలు, 2 సాకెట్లు 2 స్విచ్లు అనేది కంట్రోల్ వేసుకున్నాను. వైరింగ్ అనేది చూపిస్తాను, చూడండి. లూపింగ్ ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలో చూడండి, మీకు అర్థం కాకుంటే. స్విచ్ కంట్రోల్ అనేది ఇచ్చాను, ఒకసారి చూడండి. స్విచ్ పై భాగంలో కంట్రోల్ ఇచ్చుకోవాలి, కింది భాగంలో మాత్రం ఫేస్ ఇవ్వాలి. చూడండి, సాకెట్కి వచ్చేసి ఎల్ అని ఉంటుంది. ఎల్ అనే దగ్గరనే స్విచ్ కంట్రోల్ ఇచ్చుకోవాలి. ఎన్ ఉన్న దగ్గర మాత్రం ఇవ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా ఉంటే ఫేస్ న్యూట్రల్ అనేది రివర్స్ అవుద్ది. సో మనము పర్ఫెక్ట్గా వేయాలి అనుకుంటే ఎల్ అని ఉన్న దగ్గరే ఫేస్ కంట్రోల్ ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, న్యూట్రల్ లూపింగ్ అనేది నేను చూపిస్తాను. న్యూట్రల్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి 2 సాకెట్లు ఉన్నాయి కాబట్టి 2 సాకెట్లకు న్యూట్రల్ కావాలి. సో మనము ఫస్ట్ ఒక వైర్ను తీసుకోవాలి. వైర్ ముక్కను తీసుకొని ఒక సాకెట్కి ఇచ్చి ఇంకొక సాకెట్కు మనకు మెయిన్ నుండి వచ్చిన న్యూట్రల్ను ఈ న్యూట్రల్ను కలిపి ఇచ్చుకోవాలి. చూడండి, నేను నా వీడియోలో 2 వైర్లు జాయింట్ వేసేటప్పుడు లూజ్గా ఉండొద్దు, లూజ్ కనెక్షన్ ఉండొద్దు. టైట్గా కటింగ్ ప్లేట్ తోటి టైట్ చేసుకొని ఇలా కనెక్షన్ ఇవ్వాలి. లూజ్గా ఉంటే స్పార్క్ వస్తుంది. లూజ్ కనెక్షన్ల వల్ల సాకెట్ అనేది కాలిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఫిట్టింగ్ చేసిన తర్వాతకి కూడా ఒక్కసారి టైట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ సాకెట్స్ అనేది వైర్ లోపలికి వెళ్ళిందా లేదా, మనం పైన పెట్టి ఫిట్ చేసామా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మళ్ళీ కూడా ఫిట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా చేసుకుంటే ఫ్యూచర్లో మనకు ప్రాబ్లం అనేది ఫేస్ అవ్వదు. ఇప్పుడు మనం ఫేస్ కంట్రోల్ ఇద్దాం. ఫేస్కు ఆల్రెడీ నేను 2 స్విచ్లు ఉన్నాయి కాబట్టి ఈ 2 స్విచ్లకు ఫేస్ ఆల్రెడీ నేను లూపింగ్ చేశాను. లూపింగ్ చేసిన కాబట్టి ఫేస్ ఒకటి కనెక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఫేస్ అనేది పెట్టాను, టైట్ చేస్తున్నాను. స్క్రూ టైటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎర్తింగ్ ఒకటే బ్యాలెన్స్. ఎర్తింగ్ అనేది స్విచ్ బోర్డుకు చాలా ఇంపార్టెంట్. మన ఇండ్లలో ఉండే ప్రతి ఒక్క ఐటెంకు ఎర్తింగ్ ఇంపార్టెంట్. టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఓవెన్లు కానీ, ఎక్సెట్రా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా కానీ కంపల్సరీగా ఎర్తింగ్ ఉండాల్సిందే మన ఇంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఎర్తింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎర్తింగ్కు సంబంధించిన సపరేట్ వీడియో ఒకటి నేను అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. ఎర్తింగ్ సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, ఎర్తింగ్ ఎలా చేసుకోవాలనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనం ఎర్తింగ్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. దీంట్లో ఫేసు, న్యూట్రల్, ఎర్తింగ్ 3 ఫిట్టింగ్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ అనేది స్క్రూలు పెట్టి బిగించేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేస్తే మీకు నా వీడియోలు ముందుగా వస్తాయి.
ఆల్ అని నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబింగ్ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం 12 మాడ్యులర్ స్విచ్ బోర్డు, లైట్ కనెక్షన్లు, ఫ్యాన్ డిమ్మర్ విత్ ఇన్వర్టర్, ఈ టోటల్ కనెక్షన్లు మనం ఈరోజు చూద్దాం. స్విచ్ బోర్డు వైరింగ్ చేసేటప్పుడు వీలైతే కలర్ కోడే వాడండి, నా సలహా. ఎందుకంటే కలర్ కోడ్ వాడితే ఈజీగా అర్థమవుద్ది, స్విచ్ బోర్డులు అనేది మంచిగా ఈజీగా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వైరింగ్ అనేది ఫేసు, న్యూట్రల్, ఎర్తింగ్, ఇన్వర్టర్, ఇది ఒక సర్క్యూట్ అంటాం. ప్రతి స్విచ్ బోర్డులో ఈ సర్క్యూట్ అనేది గుంజుకోవాలి, స్విచ్ బోర్డు నుండి మెయిన్ డీబీ వరకు. ఓకేనా ఫ్రెండ్స్? డీబీ నుండి స్విచ్ బోర్డు వరకు సర్క్యూట్ గుంజినాక మనము లైట్ ఆఫ్లు అనేది మెయిన్ స్విచ్ బోర్డులోకి వేసుకోవాలి. లైట్ కంట్రోల్ అనేది స్విచ్ బోర్డులోకి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లూపింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ ఎల్లో కలర్ వైర్ అనేది ఫ్యాన్ ఆఫ్, ఇట్లా మనం మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేను డిఫరెంట్ కలర్ వైర్ గుంజిన కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సర్క్యూట్ల గురించి మనకు తెలిసింది ఫ్రెండ్స్. ఇప్పుడు 1 స్క్వేర్ వైర్లు అనేది లైట్ ఆఫ్లు గుంజినాము, లైట్ ఆఫ్లు, న్యూట్రల్లు. 1 స్క్వేర్ రెడ్ కలర్ వైర్ వచ్చేసి లైట్ ఆఫ్లు, బ్లాక్ కలర్ వైర్లు న్యూట్రల్లు. అదే రకంగా ఎల్లో కలర్ వైర్ అనేది ఫ్యాన్కు వాడుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా నేను ముందుగానే లూపింగ్ చేసి రెడీగా ఉన్న బోర్డును తీసుకున్నాను. ఇది 12 మాడ్యులర్ ప్లేటు విత్ స్విచ్లు, ఫ్యాన్ డిమ్మర్ అండ్ సాకెట్. ఓకేనా ఫ్రెండ్స్? చూడొచ్చు మీరు నేను లూపింగ్ చేసిన విధానాన్ని. మీకు ఆల్రెడీ లూపింగ్ వీడియో అనేది ఫస్ట్లో చెప్పిన, నా ఛానల్లో ఉన్నది, చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనము వైర్లు లూపింగ్ ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను. న్యూట్రల్ అనేది ఎన్ని న్యూట్రల్ ఉన్నా కానీ అన్ని న్యూట్రల్ కామన్ కిందనే వస్తాయి, అన్నీ ఒక దగ్గరే జాయింట్ వేయాల్సి వస్తుంది. చూడండి, ఈ స్విచ్ బోర్డులో ఉన్న న్యూట్రల్ అన్నీ ఒక దగ్గర లూపింగ్ చేసుకొని గట్టిగా, అంటే లూజ్ కనెక్షన్ ఉండకుండా ఒక కటింగ్ ప్లేయర్ తోటి మంచిగా మెల్ట్ చేయండి. కటింగ్ ప్లేయర్తో మెల్ట్ చేసి టేప్ వేసుకోండి. మెయిన్ న్యూట్రల్తో ఈ స్విచ్ బోర్డుకి వచ్చిన లైట్ ఆఫ్ న్యూట్రల్ అన్నిటిని కలిపి లూపింగ్ చేసి టేప్ వేసి రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, న్యూట్రల్ కనెక్షన్ అనేది మనకు ఇక్కడ అయిపోయింది, ఇచ్చేసాము. నెక్స్ట్ చూసుకుంటే ఇన్వర్టర్ కనెక్షన్కు చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇన్వర్టర్ అనేది బిగించట్లేదు, పెట్టుకోవట్లేదు వీళ్ళు. సో ఇన్వర్టర్ కనెక్షన్ అనేది మనం వైర్ కొనకు టేప్ వేసుకొని మంచిగా స్విచ్ బోర్డులోనే ఏదైనా పైప్లో అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే స్విచ్ బోర్డులో చుట్టి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు స్విచ్ బోర్డ్ కనెక్షన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? స్విచ్ బోర్డ్ తీసుకోండి. తీసుకున్న తర్వాతకి ఫస్ట్ మనం ఫేస్ కనెక్షన్ అనేది ఇద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫేస్ అనేది కనెక్షన్ ఇస్తున్నాను. చూడండి, ఫేస్ అనేది లూపింగు స్విచ్లకు అన్నిటికీ స్విచ్లకు కిందనే ఇచ్చుకోండి లూపింగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఫేస్ కనెక్షన్ అనేది ఇచ్చేసాను, మీరు చూడవచ్చు వీడియోలో. ఫేస్ కనెక్షన్ అనేది అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ మనం ఎర్తింగ్ కనెక్షన్ ఇద్దాం. ఎర్తింగ్ అనేది సపరేట్ వీడియో చేస్తా అని చెప్పాను కదా, ఆ వీడియో అనేది చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం స్విచ్ బోర్డులో ఎర్తింగ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడవచ్చు మీరు, సాకెట్కు పై భాగంలో ఉన్న స్క్రూ మాత్రమే ఎర్తింగ్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూట్రల్ కనెక్షన్ ఇస్తున్నాను, చూడుర్రి. న్యూట్రల్ అనేది ఎన్ అని ఉన్న దగ్గరే ఇవ్వాలి, తప్పకుండా గుర్తుపెట్టుకోరు. ఎల్ అని ఉన్న దగ్గర ఫేస్ ఇవ్వాలి, ఎన్ అని ఉన్న దగ్గర న్యూట్రల్ ఇవ్వాలి. ఇది మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అనేది కాలిపోయే అవకాశం ఉంటుంది. ఫేస్ న్యూట్రల్, న్యూట్రల్ ఫేస్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్?
ఇప్పుడు లైట్ ఆఫ్ కంట్రోల్ చూద్దాం. లైట్ ఆఫ్ కంట్రోల్ వచ్చేసి L1, L2, L3 స్విచ్లకు మనకు పై భాగంలో ఇచ్చుకోవాల్సి వస్తుంది. స్విచ్ 1, స్విచ్ 2, స్విచ్ 3, స్విచ్ 4 4 ఆఫ్లు ఉన్నాయి మనకు ఫ్యాన్ ఆఫ్తో కలిపి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 4 ఆఫ్లు ఆల్రెడీ నేను ఫ్యాన్ ఆఫ్ కనెక్షన్ స్విచ్ కంట్రోల్ ఇచ్చాను. ఇంకా 3 స్విచ్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఈ 3 ఆఫ్లు కూడా ఉన్నాయి మనకు. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్యాన్ ఆఫ్ అనేది నేను డిమ్మర్కు కనెక్షన్ ఇస్తున్నాను. గట్టిగా చేయాలి. మీరు ఏమన్నా ఇట్లాంటి కనెక్షన్లు ఇచ్చేది ఉంటే, లూపింగ్ చేసేది ఉంటే, మనం ఆల్రెడీ కటింగ్ ప్లేయర్ తోటి చూపించిన ఇంతకుముందే న్యూట్రల్ ఎట్లా లూపింగ్ చేసుకోవాలనేది. సో అదే విధంగా మనం ఏ లూపింగ్ అయినా కానీ టైట్గా చేసుకుంటేనే కనెక్షన్లు అనేది లూజ్ కనెక్షన్లు ఉండవు. మనం లూపింగ్ ఏదైనా చేసేటప్పుడు లూజ్ కనెక్షన్ అనేది ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు లైట్ కనెక్షన్లు చూద్దాం. 3 లైట్ ఆఫ్లు ఉన్నాయి కదా, ఈ 3 లైట్ ఆఫ్లను స్విచ్లు పైభాగంలో ఉన్న స్విచ్లకు పైన స్క్రూలు టైట్ చేస్తున్నాను. చూడండి, 3 స్విచ్లు ఖాళీ ఉన్నాయి. ఆ స్విచ్లకు ఈ లైట్ ఆఫ్లు ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ లూపింగ్ అనేది స్విచ్ బోర్డ్ లూపింగ్ అయిపోయింది. మీరు చూడవచ్చు ఈ వీడియోలో. లైట్ ఆఫ్లు, ఈ 4 లైట్ ఆఫ్లు లైట్ కంట్రోల్ ఇచ్చేసాము. ఓకేనా, అదేవిధంగా కింది చూసుకుంటే కింద ఎర్తింగ్, న్యూట్రల్, ఫేస్. ఇంతే ఫ్రెండ్స్, స్విచ్ బోర్డ్ కనెక్షన్ అనేది ఓకే. స్విచ్ బోర్డ్ కనెక్షన్ అయిపోయిన తర్వాత స్విచ్ బోర్డ్ను స్క్రూలు పెట్టి బిగించుకోవాలి. ఈరోజు స్విచ్ బోర్డ్ కనెక్షన్లు అనేది ఎలా ఇవ్వాలి అనేది మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ మీద మీకు ఏదైనా డౌట్స్ కానీ, కొత్త విషయాలు ఏదైనా తెలుసుకోవాలని కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. వాటిపైన కూడా వీడియోలు చేస్తాను.